హాయ్ అండి. నేను డాక్టర్ మహిపాల్. నేను పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్‌ని. సురక్ష హాస్పిటల్ కొంపల్లి ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్. ఇందులో పీఐసీయూ మనకి 15 బెడెడ్ హాస్పిటల్ అండి ఇది. వి హావ్ లెవెల్ 3 పీఐసీయూ విత్ హై వెంటిలేటర్ సెటప్స్, హెచ్ఎఫ్ఓబీస్ అండ్ ఆల్సో we do dialysis and many other required procedures in our hospital. Manadi level 3 hospital with total number of 100 beds with backup of pediatric surgeons, neurologists and also many more other pediatric super specialty branches. Mana hospital lo general ga రెగ్యులర్గా మనకు సీజనల్ డిసీజెస్ వచ్చే వాళ్ళు వచ్చేసి వైరల్ బ్రాంకోనిమోనియాస్ ఒకటి అండి, అండ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ రెండోది, మూడోది వచ్చేసి సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెదడు వాపు లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటి వాళ్ళు కూడా ఉంటారు. మనము మన హాస్పిటల్లో అయితే అన్ని రకాల రోగాలకి వైద్యం అయితే అందిస్తాము. వీ హ్యావ్ ఎ లెవెల్ 3 సెటప్ ఫర్ ఆల్ ద డిసీజెస్ ఇన్ అవర్ హాస్పిటల్. జనరల్గా ఈ సీజనల్ టైంలో అయితే వచ్చేసి మోస్ట్ కామన్ న్యూమోనియాస్ వచ్చేస్తాయి అండ్ ఆల్సో డెంగ్యూ డిసీజెస్, ఇవి కూడా డెంగ్యూ ఫీవర్స్ కూడా మోస్ట్ కామన్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై వైరల్ ఫీవర్స్. ఓకే, ప్రస్తుతానికైతే మన హాస్పిటల్లో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద కేసెస్ ఆర్ వైరల్ న్యూమోనియాస్, దెన్ ఫాలోడ్ బై డెంగ్యూ ఫీవర్స్. జనరల్గా సీజనల్ ఫ్లూస్ నుంచి ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి అంటే గ్రూప్ గ్యాదరింగ్ చేయడం కానీ, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం లాంటిది, లేకపోతే ట్రావెలింగ్ చేయడం లాంటి అప్పుడు వీ షుడ్ డూ సెల్ఫ్ ప్రికాషన్స్ లైక్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ యూజ్ చేయడం, సెల్ఫ్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడం లాంటివి చేయాలి. వన్స్ చిన్నపిల్లలకి కోల్డ్ కాఫ్ లాంటివి స్టార్ట్ అయినాయి అంటే డెఫినెట్లీ మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్కి చూపించుకోవాలి అండ్ దానికి సంబంధించిన మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వన్స్ కాఫ్ పెరగడం లాంటిది లేదంటే బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకోవడం లాంటివి జరుగుతున్నవి అంటే దెన్ మీరు బెటర్ పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకొని దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు కానీ, చెస్ట్ ఎక్స్రే లాంటివి కానీ తీసుకొని ఫర్దర్గా చూడాలి.